రామాయణంలో కిష్కింధకాండలో 44 సర్గం. ఇక్కడ సీతాదేవి యొక్క అన్వేషణ కార్యక్రమం హనుమంతుడే తప్పకుండా సాధించగలడు అన్న నమ్మకంతో సుగ్రీవుడు హనుమంతుణ్ణి ప్రశంసించుట. శ్రీరాముడు ఆ హనుమంతుడొక్క శక్తి సామర్థ్యాల్ని మెచ్చుకుంటూ మళ్ళీ ఈయన కనుక్కుంటే మళ్ళీ సీతాదేవికి హనుమంతుడి మీద నమ్మకం కలగటానికి గుర్తుగా రాముడు తన ఉంగరాన్ని తనకి ఇవ్వటం గురించి కూడా ఇక్కడ చెప్పబడింది. విశేషేణ తు సుగ్రీవో హనుమత్యర్థముక్తవాన్ సహి తస్మిన్ హరిశ్రేష్ఠే నిశ్చితార్థో అర్థ సాధని. సీతాదేవి యొక్క అన్వేషణ కార్యక్రమాన్ని వానరోత్తముడైన ఆ హనుమంతుడు తప్పకుండా సాధింపగలడు అని సుగ్రీవుడు గట్టిగా నమ్మకం కలిగి ఉన్నాడు. ఇప్పుడు నాలుగురిని నాయకులుగా పెట్టి దానికి మళ్ళీ కొంతమంది సేనతో నాలుగు వైపులకి కూడా పంపిస్తున్నాడు. అంటే ఏ వైపుకైతే హనుమంతుడు వెళ్తున్నాడో ఆ వైపునే సీత ఉంటుంది అని. ఎందుకంటే ఇటు పక్కకి వెళ్ళమన్న వాళ్ళు అటు పక్కకే వెళ్ళాలి, వేరే దగ్గరికి వెళ్ళి వెతికే అవకాశం లేదు. ఎందుకంటే ఆ గడువు కూడా ఒక నెల రోజులే ఇచ్చారు కాబట్టి. అంటే అటు పక్కనే ఉంటుందన్న నమ్మకంతో ఈ కార్యాన్ని సాధిస్తాడన్న విశ్వాసంతో ఉన్నాడు సుగ్రీవుడు. అందుకే ఆ హనుమంతుడికి ప్రత్యేకంగా మళ్ళీ ఇలా చెప్తున్నాడు. అప్రవిచ్చ హనుమంతం విక్రాంతం అనిలాత్మజం సుగ్రీవ పరమ ప్రీత ప్రభు సర్వ వనోకసాం. ఈ సమస్త వానరులకి ప్రభు అయిన సుగ్రీవుడు ఎంతో ఆప్యాయతను ప్రకటిస్తూ చాలా పరాక్రమశాలి, పైగా వాయుసూతుడైన హనుమంతుడితో మళ్ళీ వివరంగా ఇలా చెప్తున్నాడు. నా భూమౌ నా అంతరిక్షే వానాంబరి నా అమరాలయే నా ఆప్సు వా గతి సంగం తే పశ్యామి హరిపుంగవ. ఓ వానరోత్తమ, ఎన్ని రకాలుగా అంటే ఇక్కడ ఎన్నో జంతువులు తిరిగేడి భూమిపైన కానీ, మేఘముల్ని మొదలైన అక్కడ సంచరించే ఎటువంటి ఆధారం లేని అంతరిక్షంలో కానీ, సుడిగాలులు ఎక్కడైతే సంభవిస్తాయో ఆకాశంలో కానీ, ఇలా దివ్యశక్తి సంపన్నులైన దేవతలుండేది స్వర్గంలో కానీ, పశు పక్షాదులు సంచరించలేని కూడా నీటి యందు కానీ నీ గమనముకి అడ్డు ఉండదు. అంటే ఇటు భూమి మీద కానీ గాలిలో కానీ ఎక్కడైనా సరే నీకు అడ్డు ఉండదు. నీ గమనం అంతలా ఉంటుంది. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళగలిగిన సమర్థత కలిగి ఉన్నవాడివి. అంటే దేవతలకి సాధ్యం కాంది కూడా సాధించగలవు. పక్షులకైనా సరే ఎగరగలవు, కానీ దానికి కూడా ఒక పరిమితి ఉంటుంది. ఎలా అయితే మనిషికైనా సరే చూడగలవు, ఎంతవరకు చూస్తావు, వినగలవు, ఎంత వింటాము, మాట్లాడగలవు, దాని ప్రతిదానికి కూడా ఒక పరిమితంతు ఉంది. కానీ ఇక్కడ హనుమంతుడికి ఒక ఉన్న అపారమైన శక్తి అన్నిటికన్నా మించినదై ఉన్నది. సాసురాః సహ గంధర్వాః సనాగా నరధీవతాః విదితాః సర్వలోకాస్తే ససాగర ధరాధరాః. అసురులు, గంధర్వులు, నాగులు, మనుష్యులు, దేవతలు, సముద్రములు, పరమతులు ఉండే ఈ సమస్త లోకములు కూడా నీకు అన్నీ పరిచితములే. అంటే అంతా తెలిసిన వాడివి నువ్వు. వీరుడు అయిన ఓ వానరోత్తమ, ఎదురులేని గమనము కలిగి ఉన్నవాడివి. ఈయనకున్నంత గమనం దేనికి లేదు. పైగా ప్రతిదాన్ని కూడా అంతలాగా తిరిగి ఉన్నాడు కాబట్టి అన్నీ బాగా తెలిసి ఉన్నాడు. గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవం చ మహాకవి పీతుస్తే సదృశం వీరా మారుతస్య మహోజసః. వేగంలో కూడా చాలా, అంటే ఇంతకన్నా ఎక్కువ వేగంలో ఎవరు వెళ్ళరేనంత వేగంలో వెళ్ళగలిగిన వాడు. అంత శక్తి సమర్థతములు కూడా నీకు ఉన్నాయి. నీవు మహాపరాక్రమశాలివై నీ తండ్రి అయిన వాయుదేవుడి అంతటి వాడివి నువ్వు. అంటే ఆ బలం అన్నది కూడా అంత ఎక్కువగా ఉన్నది. తేజసా వాపి తే భూతం సమం భూవి న విద్యతే తద్యత లభ్యతే సీత తత్వమేవోపపాదయ. ఆ బలాలు పరాక్రమాలు విషయంలో ఈ భూమండలంలో నీకు సరిపోయే వాళ్ళు కానీ, నీకు సాటిగా ఉన్నవాళ్ళు కానీ అసలు నీ అంటే వానరులే కాదు, ఏ ప్రాణి లేదు. కాబట్టి సీతాదేవి జాడను తెలుసుకోగలిగిన మార్గము నువ్వే ఆలోచించాలి. త్వయ్యేవ హనుమన్నస్తి
బలం బుద్ధిః పరాక్రమः దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండితాం. నువ్వు అన్నీ తెలిసిన వాడివి. ఇప్పుడు అన్నీ తెలిసినప్పుడు దాన్ని మళ్ళీ ఎక్కడ వినియోగించాలి, ఎలా వినియోగించాలన్నది గూడా తెలియాలి. అన్నీ తెలుస్తాయి గానీ దేన్ని ఎక్కడ వాడుకోవాలో తెలియనప్పుడు దాన్ని సమర్థత అనటానికి వీలు కాదు. అందుకే ఇక్కడ నీతి కోవిదుడివై అన్నీ తెలియటము, దాన్ని మళ్ళీ ధర్మపరంగా దాన్ని చెయ్యటం అన్నది కూడా ఎక్కడో అరుదుగానే ఉన్న లక్షణాలవన్నీ. అన్ని సుగుణాలు ఉన్నవాడే ఈ హనుమంతుడు. అందుకే నీతి కోవిదుడువైన ఓ ఆంజనేయ, అసాధారణమైనది అంటే ఇక్కడ జనరల్‌గా అందరికీ కొన్నుంటాయి. కానీ చెయ్యటానికి వీల్లేదు. అందుకే సాధారణమైనవి కాదు, అసాధారణమైనవి నీ బుద్ధి కుశలత, సాటిలేని బలము, పరాక్రమాలు నీ యందు ఉన్నాయి. నీవు గొప్ప ఉపాయశాలివి. సమయం, సందర్భం అందరికీ వస్తాయి. కాకపోతే దానికి తగ్గట్టుగా సమయస్ఫూర్తితో ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళు చాకచక్యంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతకన్నా తక్కువదొచ్చినా నాకా సమర్థత లేని కారణంగా, నాకా క్షణంలో అది గుర్తురాని కారణంగా, నేనేం చేయాలని తలకిందులుగా అయిపోతున్న కారణంగా దీనది చెయ్యలేను. కానీ ఇక్కడ బుద్ధి కుశలత పూర్ణంగా ఉన్నవాడు. అందుకే ఈ బలాలతో పాటుగా ఆ బుద్ధి కుశలత కూడా ఉండి, ఉపాయశాలివి, దేశకాలానికి అనుగుణంగా ప్రవర్తించగలిగిన వాడివి. ఇప్పుడు ప్రతిదానికి ఇదే సొల్యూషన్ అనడానికి కుదరదు. సందర్భం మారుతుంది, వాతావరణం మారుతుంది, ప్రదేశం మారుతుంది, మనుషులు మారుతూ ఉంటారు. ఆ సందర్భాన్ని బట్టి, ఆ సిట్యుయేషన్ బట్టి మనం దాన్ని మళ్ళీ ఎలా ఉపాయంతో ఎలా దాన్ని నెగ్గాలి, దాన్ని ఎలా కార్యం సాధించాలి అన్నది ఎవరికైతే ఆలోచన ఉంటుందో, ఆ బుద్ధి కుశలత ఉన్నవాళ్ళే దాన్ని చక్కగా చేసుకోగలరు. లేకపోతే అది ఏం జేస్తారంటే ఇప్పుడు చక్కగా కుదురుకున్న దాన్ని గూడా చెడగొట్టేసేలాగా తయారవుతది. లేకపోతే అదసలా ఇంకా ఎప్పటికి కుదురుకోదన్నది గాని గూడా ఇటువంటి వాళ్ళు వెళితే దాన్ని భలే చక్కగా కలిపేసుకొని వస్తారు. అన్నిత సమర్థత కలిగి ఉన్నవాడే ఈ హనుమంతుడు. తతః కార్య సమాసంగం అవగమ్య హనుమతి విదిత్వా హనుమంతం చ చింతయామాస రాఘవః. సుగ్రీవుని మాటలు బట్టి సీతాదేవి యొక్క అన్వేషణ కార్యక్రమ భారం హనుమంతుడి మీదే ఉన్నట్టు రాముడు కూడా గ్రహించాడు. ఆ కార్యసాధన హనుమంతుడు సమర్థుడని గ్రహించి వెంటనే మళ్ళీ ప్రభు అయిన శ్రీరాముడు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. సర్వదా నిశ్చితార్థూయం హనుమతి హరీశ్వరః నిశ్చితార్థాకరశ్చాపి హనుమాన్ కార్యసాధని. హనుమంతుడు సీతాదేవి యొక్క కార్యక్రమం అదైతే అన్వేషణ ఉందో అది తప్పకుండా నెరవేర్చగలుగుతాడని ఇంత గట్టి నమ్మకంతో సుగ్రీవుడంతలాగా చెప్తూ ఉంటే, అలా అని హనుమంతుడు తాను ఆ పనిని సాధింపగలనని కూడా పూర్తిగా ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. హనుమంతుడు ఇదివరలో కూడా సాధించిన కార్యక్రమాలన్నీ కూడా అది సాధారణంగా అందరి వల్ల అయ్యేవి కాదు. తదేవం ప్రస్థితస్యాస్య పరిజ్ఞాతస్య కర్మభిః భర్తా పరిగృహీతస్య ధ్రువః కార్య ఫలోదయః. అందుకే అతని సామర్థ్యతం అంతా కూడా సుగ్రీవుడు తెలిసి ఉన్నాడు గాబట్టి అలా చెప్పాడు. ఇప్పుడు కొంతమంది ఉంటారు. నిజంగా శూరులు కాకపోయినప్పటికీ కూడా నేను అది జేసేస్తా, ఇది జేసేస్తా, నాకు అదొచ్చు, ఇదొచ్చు అంటారు. గుడ్డిగా ఆళ్ళని నమ్ముకొని మనం వెళ్తే ఏమవుతుంది? కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టు అవుతుంది. కొన్ని కొన్ని సామెతలు కూడా అందుకు సులభంగా అర్థం చేసుకోవటానికి చెప్పినట్టు అది ఆ సందర్భం వచ్చినప్పుడు అర్థం అవుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ ఆ సమర్థత అంతా తెలిసి ఉన్నవాడు గాబట్టి, ఇంత క్లిష్టమైన కార్యక్రమాన్ని కూడా అందుకుని హనుమంతుడి మీద ఆ భారాన్ని మోపి, అటువైపుగా అందుకు హనుమంతుని ఆ వానరుల్ని కూడా పంపిస్తున్నాడు సుగ్రీవుడు. అంటే సమర్థత ఉన్నవాళ్ళు పక్కనుంటే సరిపోదు. వాళ్ళని మనం ఎలా వినియోగించుకోవాలన్నది మనకు కూడా ఉంటే గాని, అది మళ్ళీ సార్థకత అవ్వదు. అందుకే హనుమంతుడి మీద అంత నమ్మకం ఉండి అటువైపుగా పంపిస్తున్నాడు. కనుక ఆ వానరరాజు ఈ పనిని హనుమంతుడికి అప్పగించాడు. అందువల్లనే అతని వల్లనే కార్యం సఫలమవుతుంది తథ్యము అని చాలా గట్టిగా నమ్మకంతో ఉన్నాడు. తం సమీక్ష మహాతేజ వ్యవసాయోత్తరం హరిం కృతార్థ ఇవ సంవృత్తః ప్రావృష్టింద్రియ మానసః. మహా తేజస్వి అయిన శ్రీరాముడు కార్య సాధనయందు దక్షుడై హనుమంతుడి వైపు ఒక్కసారిగా పరికించి చూశాడు. వెంటనే ఆ స్వామి ఇక తన కార్యం సఫలమైనట్టే అని భావించి ఎంతో సంతృప్తి అయ్యాడు. దదౌ తస్య తతః ప్రీతః స్వానామాం కోపశోభితం అంగులీయామభిజ్ఞానం రాజపృత్య
పరంతపః లోపల కాస్త పొంగిపోతూనే వెంటనే ఆ ప్రభు రాజకుమారి అయిన సీతాదేవికి ఒక గుర్తుగా ఎందుకంటే వెళ్ళంగానే రాముడు పంపించాడన్న నమ్మకం సీతాదేవికి ఎలా కుదురుతుంది? పైగా ఇంత శోకంలో ఉంది. ఒక్కసారి ఇలా అంత బాధకి లోబడిన దాని తర్వాత నిజంగా ఎవరిని చూసినా నమ్మబుద్ధి కాదు. సాధారణంగా తీసుకుంటే. అందుకుని ఒక ఆనవాలు ఇచ్చి పంపితే సీతాదేవికి నమ్మకం కుదురుతుంది అని తన పేరు చెక్కబడిన ఒక ఉంగరాన్ని తీసి హనుమంతుడికిచ్చి మళ్ళీ ఇలా హనుమంతుడితో చెప్తున్నాడు శ్రీరాముడు. అనేనా త్వం హరిశ్రేష్ఠ చిహ్నేన జనకాత్మజ మత్సకాసా ధనుఃప్రాప్తం అనుద్విగ్నాను పశ్యతి. ఓ వానర శ్రేష్ఠ, ఈ ముద్రికను చూసి సీతాదేవి ఇతడు రాముడు దగ్గర నుంచే ఇక్కడికి రాముడు పంపగా వచ్చిన దూతే అని నమ్ముతుంది. వ్యవసాయశ్చాతి వీర సత్వయుక్తశ్చ విక్రమః సుగ్రీవస్య చ సందేశः సిద్ధిం కథయతీవ మే. ఎలాంటి కంగారు లేకుండా, ఎలాంటి అనుమానాలు లేకుండా నిన్ను పూర్తిగా నమ్ముతుంది, విశ్వసిస్తుంది. నీతో అప్పుడు మాట్లాడుతుంది. అందుకే ఓ వీరుడా, నా కార్యోత్సాహం ఏదైతే నువ్వు తలపెడుతున్నావో, నీ కార్యం సఫలమవ్వాలి అని, పైగా నీ నీ ధైర్య సాహసాలు, నీ పరాక్రమము, సుగ్రీవుడు సందేశం ఇవన్నీ విని కార్యసిద్ధిని నాకు సూచిస్తున్నాయి. అంటే నీ వలనే ఈ కార్యం సిద్ధిస్తుంది అన్న నమ్మకం నాకు కూడా కలుగుతుంది అన్నాడు. సతం గృహ్య హరిశ్రేష్ఠः స్థాప్య మూర్ధ్ని కృతాంజలిః వందిత్వా చరణౌ చైవ ప్రస్థితః ప్లవగోత్తమః. అంతటా వానర శ్రేష్ఠుడు ఆ హనుమంతుడు రాముడిలా మాట్లాడినా సుగ్రీవుడు ఇలా మాట్లాడినా పొంగిపోకుండా మళ్ళీ శిరస్సు వంచి వాళ్ళకి నమస్కరించారు. ఆ రాముడిచ్చిన ఆ ముద్రికను, ఆ ఉంగరాన్ని తీసుకుని మళ్ళీ శిరస్సందు ఉంచుకుని వెంటనే అతడు ఆ రాముడొక పాదాలకు నమస్కరించి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరారు. సతత్ప్రకర్షన్ హరీణాం బలం మహత్ బభూవ వీరః పవనాత్మజః కపిః గతాంబుధే వ్యోమ్ని విశుద్ధమండలః శశివ నక్షత్ర గణోపశోభితః. వానర వీరుడైన హనుమంతుడు ఆ మహాకపి అయిన సైన్యాన్ని వెంట పెట్టుకుని చక్కగా అక్కడి నుంచి బయలుదేరారు. అప్పుడు ఆ మహాత్ముడు మేఘముల్లేని నిర్మలమైన ఆకాశంలో నక్షత్రాలతో కూడి ఉన్న చంద్రుడిలాగా చాలా శోభాయమానంగా అప్పుడు మళ్ళీ శ్రీరాముడు ఇలా మాట్లాడుతున్నాడు అది చూసి. అతిబల బలమాశ్రితస్తావాహం హరివర విక్రమ విక్రమే రణల్పేహ పవనసూత యథాభిగమ్యతే సా జనకసూత హనుమాన్ తథా కురుష్వ. వాయుసూతుడైన ఆ ఆంజనేయుడు, నీవు చాలా బలశాలివి, పైగా సింహ పరాక్రమ కలిగి ఉన్నవాడివి. నేను నీ శక్తి సామర్థ్యతలను ఆశ్రయించి ఉన్నాను. అద్భుతమైన నీ బల పరాక్రమాలు పూర్తిగా ప్రదర్శించి అంటే పూర్తిగా వినియోగించి ఎలా అయినా సరే సీతాదేవి యొక్క క్షేమ సమాచారాన్ని తెలుసుకుని రా అని. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 44 సర్గా సంపూర్ణం.